నమస్తే, చేతన న్యూస్ కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నలుగురు తెలుగువారు నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డులు అందుకున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్ ఐఐటి కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నరసింహ, సిఎస్ఐఆర్ చీఫ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రశాంత్ కుమార్ పాత్రో, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ రఘుకాంత్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎంఎన్ ప్రవీణ్ ఈ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కోసం అందరినీ ఓ చోట సమీకరించడం మామూలు విషయం కాదు. కానీ పోస్టర్ను వివిధ ప్రాంతాల్లో పలు సమయాల్లో ఆవిష్కరించడం వినూత్నమైన కార్యక్రమం. సూర్యాపేటలో ఈ నెల 28న ప్రజా యుద్ధ నౌక గద్దర్ గాన స్మరణ సభకు ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సూర్యాపేటలో ఈరోజు మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి చేతుల మీదుగా మొదట ఆవిష్కరించారు. ఆ తర్వాత సభకు ఆహ్వానించే వాళ్ళందరి చేత పోస్టర్లను ఆవిష్కరింపజేశారు. 10 మంది చేత 10 చోట్ల ఈ కార్యక్రమం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణకే అందరినీ ఓ చోట కలపలేనప్పుడు ఇక కార్యక్రమానికి అందరూ హాజరవుతారా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. సూర్యాపేట పట్టణం 45వ వార్డులో నివాసం ఉంటున్న రేణుక శ్రీనివాస్ దంపతులు బీటెక్ చదువుతున్న తమ కుమారుడి ఫీజుల కోసం కృపాకర్ను సాయం కోరారు. దీంతో వెంటనే స్పందించిన కృపాకర్ తన వంతు సాయంగా 10,000 రూపాయలు అందజేశారు. వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా పెద్ద మనసుతో ఆదుకునే కౌన్సిలర్ పావని కృపాకర్ దంపతులకు విద్యార్థి తల్లిదండ్రులు, వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తారు. జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ దాకా అభ్యంతరాలను స్వీకరిస్తారు. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఈ నెల 29న జిల్లా కలెక్టర్లతో ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. భేటీ బచావో భేటీ పడావో పథకం ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని సూర్యాపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ చైతన్య అన్నారు. సూర్యాపేటలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల భవిష్యత్తు సంక్షేమం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ బాలికలు చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ పట్టుదలగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో డిఈఓ ప్రధానోపాధ్యాయులు సలీం షరీఫ్, ఇన్ఛార్జ్ హెచ్ఎం మార్కండేయ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈరోజు జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించి ప్రశ్నలు వేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సలీం షరీఫ్, హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పరివాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. అధిక స్థాయిలో నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని, ఏ సమయంలోనైనా ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందని ఆయన అన్నారు. పశువులు ఇటువైపు రాకుండా రైతులు జాగ్రత్త పడాలన్నారు. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు అందజేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాములు డిమాండ్ చేశారు. మోతే మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
శిక్షణా తరగతుల్లో వ్యవసాయ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో దుబాయ్లోని అబుదాబిలో జరిగే గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని విజయవంతం చేయాలని మహాసభ గ్లోబల్ మీడియా చైర్మన్ కౌటిక్ విఠల్ తెలిపారు. ఈరోజు సూర్యాపేటలోని మహాసభ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ మీడియా కమిటీ చైర్మన్గా ఈరోజు సూర్యాపేట రావడం జరిగినది. మరి ఇక్కడ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులతో సమావేశం జరుపుకున్న తర్వాత మరి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చేపట్టిన గ్లోబల్ కన్వెన్షన్ యొక్క విశేషాలను ఇక్కడి ప్రాంతం వారి అందరికీ కూడాను తెలపడానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మరి ఈ ప్రెస్ మీట్లో విశేషాలను తెలుపుతూ మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తేదీ 15 సెప్టెంబర్ 2024 రోజు మన గ్లోబల్ కన్వెన్షన్ పేరు మీద అబుదాబిలో చాలా గొప్పగా కన్వెన్షన్ నిర్వహిస్తున్నాము. దీని కొరకు గత 2 సంవత్సరములుగా ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగినది. మరి అక్కడి కార్యకర్తలు ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇస్తూ మరి ఇక్కడ ప్రాంత ప్రజలు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు వారికి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈ అబుదాబి కానీ దుబాయ్ కానీ ఈ మహానగరాలతో సహా అవి దేశాలుగా పిలువబడుతున్నాయి. మరి అక్కడ డెవలప్మెంట్ కానీ అక్కడ ప్రదేశాలు ఉచితంగా చూడటానికి కానీ మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నుండి ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్లను నియమించడం జరిగినది. వారి ద్వారా వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఒక 5 రోజుల ప్రయాణము, 4 రోజుల ప్రయాణము, 6 రోజుల ప్రయాణం చొప్పున డిసైడ్ చేసుకుని 12, 13, 14 తేదీల్లో ప్రయాణం అనేది ఇక్కడ నుంచి జరుగుతున్నది. కొంతమంది ప్రత్యేకంగా 11 తేదీల్లో కూడా వెళ్తున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులు అబుదాబిలో, 2 రోజులు దుబాయ్లో సైట్ సీయింగ్ ఉంటుంది. మరి ఒక రోజు మీటింగ్ ఉంటుంది. మీటింగ్ మాత్రం 15 సెప్టెంబర్ రోజు ఉంటుంది. కొంతమంది 15 సెప్టెంబర్ తర్వాత కూడాను సైట్ సీయింగ్ చూస్తామని చెప్పేసి ఆలోచన ఉన్నవారు ప్రత్యేకంగా సపరేట్గా టికెట్లు తీసుకుంటున్నారు. ఎవరు వచ్చినా కానీ వారికి అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తూ మరి 15వ తారీఖు రోజు ఎవరైతే మీటింగ్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఒక 5,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని భోజన వసతి కల్పించడమే కాకుండా అక్కడ ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడాను వారందరికీ కూడా ఉపయోగపడే పద్ధతిగా ఏర్పాట్లు చేశారు. మరి వచ్చిన వారందరికీ 5,000 రూపాయలు కట్టిన వారందరికీ కూడాను చేతి మణికట్టుకు ఒక ట్యాగ్ వేయబడుతుంది. ఆ ట్యాగ్ ఉన్నవారు మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది. ఒక నిమిషానికి 1,00,000 రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ సమావేశానికి ఎన్నో రకాల ఏర్పాట్లలో ముఖ్యంగా డ్యాన్స్ ప్రోగ్రాంలు అనుకోండి, లేక కళాకారులు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కానీ అక్కడ అరబ్ నుంచి కానీ ఎంతోమంది కళాకారులు మహారాష్ట్ర నుంచి కూడాను సెలక్షన్ కాబడ్డారు. వాళ్ళందరికీ కూడా పాస్పోర్ట్లు, వీసాలు ఇప్పించేసి వాళ్ళందరినీ రప్పించడం జరుగుతున్నది. వాళ్ళ సెలక్షనే ఒక ప్రత్యేక కమిటీ ఉంది మా దగ్గర. ఆ కమిటీ ద్వారా సెలక్షన్ అయిన తర్వాతనే వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాము. ప్రొద్దున కూడా సమావేశాలు ఉంటవి. ఆ సమావేశాలలో రాజకీయ నాయకులు, మా వైశ్య నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు. దొడ్డ సక్కుబాయమ్మకు చిలుకూరు మండల కేంద్రంలో సిపిఐ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దొడ్డ నరసాయ భవన్లో జరిగిన సక్కుబాయమ్మ సంతాప సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకటేశ్వర్లు, కోటయ్య, శ్రీనివాస్, కొండలు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీల హక్కుల కోసం బీసీ న్యాయవాదులు పోరాడాలని ఐఎల్పిఏ రాష్ట్ర నాయకులు నరేందర్ పిలుపునిచ్చారు. బీసీ హక్కుల సాధన ఉద్యమంలో బీసీ న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బీసీ న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సూర్యాపేటలోని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎల్పిఏ నాయకులు మాధవకృష్ణ, మల్లేష్, భిక్షమయ్య, హసేన్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ క్యూలో నిలబడి ఉన్న వీళ్ళందరినీ చూస్తుంటే ఇదేదో రేషన్ కోసం అనుకుంటున్నారా? కాదు. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభించడంతో ఇలా ప్రభుత్వ సర్వజనాసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. చికిత్స కోసం బారులు తీరిన వీళ్ళందరూ టైఫాయిడ్, డెంగ్యూతో బాధపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి తాము చికిత్స కోసం వచ్చామని వాళ్ళు తెలిపారు. అత్యవసర పరిస్థితిని గమనించి ఓపీ సమయాన్ని పెంచి మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు.
ఇవి ఇవాళ బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.